ముఖ్యమంత్రి గారి ప్రసంగం వింటే అసలు రాష్ట్రంలో సంక్షోభమే లేదు, రైతాంగం చాలా సుభిక్షంగా ఉంటున్నారు, వారి పంటలకు ఖచ్చితమైన రేట్లు లభిస్తున్నాయని చెప్పి అనిపిస్తుంది. అధ్యక్ష నేను గుర్తుకు తెస్తున్నా, పోయిన సెషన్లో అంటే దాదాపు 6 మాసాల క్రితం జరిగిన సెషన్లో నాగం జనార్దన్ రెడ్డి గారు చాలా గట్టిగా చెప్పారు ఈ ప్రభుత్వం తరఫున. ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా గట్టిగా బల్లగుద్ది ఏ విధమైన ఇబ్బంది ఉండదు, 100కి 100 రూపాయలు రైతుల దగ్గర ధాన్యం కొనిపిస్తాం మినిమం ప్రైస్కు, మినిమం సపోర్ట్ ప్రైస్కు, లేకపోతే మిల్లర్లను అరెస్ట్ చేస్తామన్నారు. మరి ఎంతమంది మిల్లర్లను అరెస్ట్ చేశారయ్యా అంటే ఇంతవరకు ఒక్క మిల్లర్ను కూడా అరెస్ట్ చేయాలి. మిల్లర్ను అరెస్ట్ చేయటం కాదు మా ఉద్దేశం, రైతులకు గిట్టుబాటు ధరలు ఇప్పించారా లేదా అని అంటే గడచిన ఎక్స్పీరియన్స్ చూస్తే అధ్యక్ష ఇంతకంటే భయంకరమైన ఎక్స్పీరియన్స్ మరొకట్లేదు. అధ్యక్ష పంజాబ్ మోడల్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. డిసెంబర్లో, జనవరిలో, ఫిబ్రవరిలో ఒక్కొక్క నెల కనీసం 10,000 టన్నుల ధాన్యం కొంటామన్నారు. బియ్యం కాదండి, ధాన్యమే. ఒక్కొక్క నెలకు 10 లక్షల టన్నులు. ఆ 10 లక్షల టన్నుల్లో కూడా 2 భాగాలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ సంస్థలతో, ఒక్క భాగం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ సంస్థలతో, అంటే మొత్తం 3 మాసాలకు కలిసి 30 లక్షల టన్నులు వరి ధాన్యం కొంటామన్న ఈ పెద్ద మనుషులు, ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కొనింది ఎంత అంటే వీరి లెక్క ప్రకారం 99,000 టన్నులు. 30 లక్షల టన్నులు కొనాలంటే 99,000 టన్నులు మటుకే కొన్నారు. అధ్యక్ష ఇప్పుడు కూడా పరిస్థితి ఎలా ఉందంటే, ఇంతకుముందు నాకు తెలిసి ఎప్పుడూ కూడా కనీవిని ఎరుగని పరిస్థితి. ఎవడైనా మిల్లర్ దగ్గరికి ఒక రైతు ధాన్యం తీసుకెళ్తే ఆ మిల్లర్ ఒకవేళ ధాన్యానికి సంబంధించిన ధర వెంటనే చెల్లించకపోతే మరో 4 రోజులకో మరో 15 రోజులకో దీనికి సంబంధించిన డబ్బు చెల్లిస్తాను అని చెప్పి అనేది మనందరం ఇంతకుముందు చూసాం. కానీ ఇవాళ మార్చి నెల 5వ తారీఖు నుంచి ఈ రాష్ట్రంలోని పరిస్థితి ఎలా ఉందంటే, మిల్లర్ దగ్గరికి రైతు ధాన్యం తీసుకెళ్తే ధాన్యంతో పాటు రైతు ఒక 100 రూపాయల స్టాంప్ పేపర్లో రాయించాలి ఎఫ్సిఐకి అడ్రస్ చేసి, అయ్యా మీరు ఎప్పుడు డబ్బు ఇచ్చినా తీసుకుంటాం, మిమ్మల్ని డబ్బు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేయం, ఒకవేళ లేట్ అయితే కానీ ఆ డబ్బుకు సంబంధించిన వడ్డీ అడగం. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? రైతు ఎటువంటి దయనీయమైన దిక్కుమాలిన పరిస్థితుల్లో ఉన్నాడో దయచేసి ఆలోచించేది. ఈ మిల్లరు ఎఫ్సిఐకి మళ్ళీ ధాన్యం సరఫరా చేయాలంటే ఎఫ్సిఐకి మిల్లరు ఇటువంటి 100 రూపాయల స్టాంప్ పేపర్ పైన మిల్లర్ కూడా రాసించాలి. మిల్లరే కాదు, ఆ మిల్లర్ ఏ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కు సంబంధించింటారో ఆ అసోసియేషన్ కూడా రాయించాల్సిన అవసరం ఉంది. ఇంత దయనీయమైన పరిస్థితుల్లో రైతులుంటే ఇవాళ కూడా కనీసం పర్ క్వింటాల్ 70-80 రూపాయలు తక్కువ రియలైజేషన్ వస్తుంటే దాని గురించి పట్టించుకుంటే పాపాలు కూడా 10-15 రోజుల క్రితం అనుకుంటా ఇదే అసెంబ్లీలో మా ముదినేపల్లి శాసనసభ్యులు పిన్నమనేని వెంకటేశ్వరరావు గారు చెప్పారు, చాలా గట్టిగా అడిగారు, అయ్యా నెలాఖరికల్లా ఈ 1001 వెరైటీకి సంబంధించిన ధాన్యానికి సంబంధించిన 540 రూపాయలు ఇచ్చే రేటుకు దానికి ఉన్న లిమిటేషన్ ఈ నెలాఖరుతో అయిపోతుంది. అసలు రబీ ధాన్యం వచ్చేదంతా ఈ నెలాఖరికే, తీరా ధాన్యం వచ్చేసరికి మళ్ళీ పోయిన ఖరీఫ్లో ఏ విధమైన పరిస్థితి ఉందో అదే విధమైన పరిస్థితి మళ్ళీ వస్తుంది, మీరు తెప్పించండి తెప్పించండి చాలా గట్టిగా అడిగితే మంత్రి గారు చాలా గట్టిగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో నేను నెలాఖరికి తెప్పిస్తామని చెప్పారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటారు శాంతకుమార్ గారికి ఫోన్ చేశారట, ఆయన గారు బంధువులు చచ్చిపోయారట, వారెక్కడో హిమాచల్ ప్రదేశ్కి పోయారట, మరో 4 రోజులకు వస్తారట, ఇంత లోపల సెక్రటరీ గారితో మాట్లాడారట. ఏంది అధ్యక్ష, రైతుల యొక్క బాధలు చూస్తే ఇంత స్పందన లేదా అని అడుగుతున్నాయి ప్రభుత్వానికి. 15 రోజులుగా మేము ఇంత గట్టిగా ఇదే అసెంబ్లీలో అడుగుతా అంటే ఎందుకు మీరు పట్టించుకోలేకపోయారని చెప్పి అడుగుతున్నా. రబీకి సంబంధించిన ధాన్యం వచ్చే ఈ ధాన్యం అరైవల్స్ అంతా నెక్స్ట్ 2-3 days లో మొదలవుతాయి. వీటి గురించి ఎందుకు ఇంత క్యాషువల్ వేలో ఉన్నారు, ఇంత క్యాలస్, ఇంత అన్యాయమైన లెక్కలేనితనం ఇంతకుముందు ఎప్పుడు ఏ ప్రభుత్వాలు చేయలేదు అధ్యక్ష. దయచేసి రైతుల పట్ల స్పందించండి, రైతుల యొక్క ఇబ్బందుల గురించి ఆలోచన చేయండి. మార్క్ఫెడ్ మరో రాష్ట్రానికి సంబంధించిన కొనుగోలు ఏజెన్సీకి సంబంధించి కొనుగోలు చేయించండి. 120 కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ డబ్బు ఇస్తామంటే అడ్వాన్సులు, ఆ డబ్బు ఎంత తీసుకున్నారు, ఎంత ఖర్చు పెట్టారు దీనికి అని అడుగుతున్నాను. మీరు ఎంత తీసుకున్నారో మాకు తెలియదు, కానీ
ప్రొక్యూర్మెంట్ అలా మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ కేవలం 56,000 టన్నులు. ఇదేమిటి అధ్యక్ష, కొంచెం దయచేసి కేటగారికల్ గా రైతులకు ప్రయోజనం జరిగేటట్టు చెప్పమని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి ప్రసంగం వింటే అసలు రాష్ట్రంలో సంక్షోభమే లేదు, రైతాంగం చాలా సుభిక్షంగా ఉంటున్నారు, వారి పంటలకు ఖచ్చితమైన రేట్లు లభిస్తున్నాయని చెప్పి అనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, నేను గుర్తుకు తెస్తున్నా, పోయిన సెషన్లో అంటే దాదాపు 6 మాసాల క్రితం జరిగిన సెషన్లో నాగం జనార్దన్ రెడ్డి గారు చాలా గట్టిగా చెప్పారు ఈ ప్రభుత్వం తరఫున. ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా గట్టిగా బల్లగుద్ది ఏ విధమైన ఇబ్బంది ఉండదు, 100కి 100 రూపాయలు రైతుల దగ్గర ధాన్యం కొనిపిస్తాం మినిమం ప్రైజ్కు, మినిమం సపోర్ట్ ప్రైజ్కు, లేకపోతే మిల్లర్లను అరెస్ట్ చేస్తామన్నారు. మరి ఎంతమంది మిల్లర్లను అరెస్ట్ చేశారయ్యా అంటే ఇంతవరకు ఒక్క మిల్లర్ను కూడా అరెస్ట్ చేయాలి. మిల్లర్ను అరెస్ట్ చేయటం కాదు మా ఉద్దేశం, రైతులకు గిట్టుబాటు ధరలు ఇప్పించారా లేదా అని అంటే గడచిన ఎక్స్పీరియన్స్ చూస్తే అధ్యక్ష ఇంతకంటే భయంకరమైన ఎక్స్పీరియన్స్ మరొకట్లేదు అధ్యక్ష. పంజాబ్ మోడల్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. డిసెంబర్లో, జనవరిలో, ఫిబ్రవరిలో ఒక్కొక్క నెల కనీసం 10,000 టన్నుల ధాన్యం కొంటామన్నారు. బియ్యం కాదండి, ధాన్యమే. ఒక్కొక్క నెలకు 10 లక్షల టన్నులు. ఆ 10 లక్షల టన్నుల్లో కూడా 2 భాగాలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ సంస్థలతో, ఒక్క భాగం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ సంస్థలతో, అంటే మొత్తం 3 మాసాలకు కలిసి 30 లక్షల టన్నులు వరి ధాన్యం కొంటామన్న ఈ పెద్ద మనుషులు, ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కొనింది ఎంత అంటే వీరి లెక్క ప్రకారం 99,000 టన్నులు. 30 లక్షల టన్నులు కొనాలంటే 99,000 టన్నులు మటుకే కొన్నారు అధ్యక్ష. ఇప్పుడు కూడా పరిస్థితి ఎలా ఉందంటే, ఇంతకుముందు నాకు తెలిసి ఎప్పుడూ కూడా కని విని ఎరుగిన పరిస్థితి. ఎవడైనా మిల్లర్ దగ్గరికి ఒక రైతు ధాన్యం తీసుకెళ్తే ఆ మిల్లర్ ఒకవేళ ధాన్యానికి సంబంధించిన ధర వెంటనే చెల్లించకపోతే మరో 4 రోజులకో మరో 15 రోజులకో దీనికి సంబంధించిన డబ్బు చెల్లిస్తాను అని చెప్పి అనేది మనందరం ఇంతకుముందు చూసాం. కానీ ఇవాళ మార్చి నెల 5వ తారీఖు నుంచి ఈ రాష్ట్రంలోని పరిస్థితి ఎలా ఉందంటే, మిల్లర్ దగ్గరికి రైతు ధాన్యం తీసుకెళ్తే ధాన్యంతో పాటు రైతు ఒక 100 రూపాయల స్టాంప్ పేపర్లో రాయించాలి ఎఫ్సిఐకి అడ్రస్ చేసి, అయ్యా మీరు ఎప్పుడు డబ్బు ఇచ్చినా తీసుకుంటాం, మిమ్మల్ని డబ్బు ఇవ్వమని చెప్పి డిమాండ్ చెయ్యం, ఒకవేళ లేట్ అయితే కానీ ఆ డబ్బుకు సంబంధించిన వడ్డీ అడగం. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? రైతు ఎటువంటి దయనీయమైన దిక్కుమాలిన పరిస్థితుల్లో ఉన్నాడో దయచేసి ఆలోచించండి. ఈ మిల్లరు ఎఫ్సిఐకి మళ్ళీ ధాన్యం సరఫరా చేయాలంటే ఎఫ్సిఐకి మిల్లరు ఇటువంటి 100 రూపాయల స్టాంప్ పేపర్ పైన మిల్లర్ కూడా రాసించాలి. మిల్లరే కాదు, ఆ మిల్లర్ ఏ రైస్ మిల్లర్స్ అసోసియేషన్కి సంబంధించింటారో ఆ అసోసియేషన్ కూడా రాయించాల్సిన అవసరం ఉంది. ఇంత దయనీయమైన పరిస్థితుల్లో రైతులుంటే ఇవాళ కూడా కనీసం పర్ క్వింటాల్ 70-80 రూపాయలు తక్కువ రియలైజేషన్ వస్తుంటే దాని గురించి పట్టించుకుంటారు పాపాల గురించి. 10-15 రోజుల క్రితం అనుకుంటా ఇదే అసెంబ్లీలో మా ముదిరేపల్లి శాసనసభ్యులు పిన్నమనేని వెంకటేశ్వరరావు గారు చెప్పారు, చాలా గట్టిగా అడిగారు, అయ్యా నెలాఖరికల్లా ఈ 1001 వెరైటీకి సంబంధించిన ధాన్యానికి సంబంధించిన 540 రూపాయలు ఇచ్చే రేటుకు దానికి ఉన్న లిమిటేషన్ ఈ నెలాఖరితో అయిపోతుంది. అసలు రబీ ధాన్యం వచ్చేదంతా ఈ నెలాఖరికే, తీరా ధాన్యం వచ్చేసరికి మళ్ళీ పోయిన ఖరీఫ్లో ఏ విధమైన పరిస్థితి ఉందో అదే విధమైన పరిస్థితి మళ్ళీ వస్తుంది, మీరు తెప్పించండి అని చాలా గట్టిగా అడిగితే మంత్రి గారు చాలా గట్టిగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో నేను నెలాఖరికి తెప్పిస్తామని చెప్పారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటారు శాంతకుమార్ గారికి ఫోన్ చేశారట, ఆయన గారి బంధువులు చచ్చిపోయారట, వారెక్కడో హిమాచల్ ప్రదేశ్కి పోయారట, మరో 4 రోజులకు వస్తారట, ఇంత లోపల సెక్రటరీ గారితో మాట్లాడారట. ఏంది అధ్యక్ష, రైతుల యొక్క బాధలు చూస్తే ఇంత స్పందన లేదా అని అడుగుతున్నాయి ప్రభుత్వానికి. 15 రోజులుగా మేము ఇంత గట్టిగా ఇదే అసెంబ్లీలో అడుగుతా అంటే ఎందుకు మీరు పట్టించుకోలేకపోయారని చెప్పి అడుగుతున్నా. రబీకి సంబంధించిన ధాన్యం వచ్చే ఈ ధాన్యం అరైవల్స్ అంతా నెక్స్ట్ 2-3 డేస్లో మొదలవుతాయి. వీటి గురించి ఎందుకు ఇంత క్యాషువల్ వేలో ఉన్నారు, ఇంత క్యాలెస్, ఇంత అన్యాయమైన లెక్కలేనితనం ఇంతకుముందు ఎప్పుడు ఏ ప్రభుత్వాలు చేయలేదు అధ్యక్ష. దయచేసి రైతుల పట్ల స్పందించండి, రైతుల యొక్క ఇబ్బందుల గురించి ఆలోచన చేయండి. మార్క్ఫెడ్ మరో రాష్ట్రానికి సంబంధించిన
కొనుగోలు ఏజెన్సీకి సంబంధించి కొనుగోలు చేయించండి. 120 కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ డబ్బు ఇస్తామంటే అడ్వాన్సులు, ఆ డబ్బు ఎంత తీసుకున్నారు, ఎంత ఖర్చు పెట్టారు దీనికి అని అడుగుతున్నాం. మీరు ఎంత తీసుకున్నారు మాకు తెలియదు, కానీ ప్రొక్యూర్మెంట్ అలా మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ కేవలం 56,000 టన్నులు. ఇదేమిటి అధ్యక్ష, కొంచెం దయచేసి కేటగారికల్ గా రైతులకు ప్రయోజనం జరిగేటట్టు చెప్పమని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి జవాబు తర్వాత గడిచిన 6 మాసాల్లో ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర రైతాంగం ఏ విధమైన ఇబ్బందులు పడలేదు అనే తీర్మానానికి వచ్చారా? నేను పూర్తిగానే మేడం, వారికి కావలసినంతగా మినిమం సపోర్ట్ ప్రైస్ వచ్చిందనే వారు విశ్వసిస్తున్నారా? అధ్యక్ష, రాష్ట్రంలో ప్రజలందరూ మనల్ని గమనిస్తూనే ఉన్నారు. మనం ఏం మాట్లాడుతున్నాం అనే విషయం పూర్తిగా వింటున్నారు. కాబట్టి మేము అడుగుతున్నాం, ప్రజల పట్ల, రైతాంగం పట్ల వారి స్పందన ఈ విధంగా ఉంది అనే విషయం ప్రజలను తెలుసుకోవాలి. ప్రజాస్వామ్యంలో చాలా అవసరం. అధ్యక్ష, మరొక ముఖ్యమైన విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాలి. మన ముఖ్యమంత్రి గారు మేము ఉండేవాళ్ళం. శ్రీ గుజరాల్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పంజాబ్లో తర్వాత ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో 98వ సంవత్సరంలో రైస్కు వీటుకు అంతకు ముందున్న మినిమం సపోర్ట్ ప్రైజు తేడా కేవలం 10 రూపాయలు ఉంటే వీటి కేవలం 10 రూపాయలు మట్టుకు ఎక్కువ ఉన్నది. ఆయన గారు బోనస్ అని చెప్పి 80 రూపాయలు పెంచేశారు. ఆ బోనస్ తర్వాత సంవత్సరంలో మినిమం సపోర్ట్ ప్రైజ్లో యాడ్ చేశారు. ఇవాళ తేడా రైస్కు వీటుకు 90 రూపాయలు ఉంది అధ్యక్ష. ఈ 90 రూపాయలు మన రాష్ట్రానికి సంబంధించిన రైతాంగం పండించే పైరుకు, మన రాష్ట్రంలో రైతాంగం పండించే ధాన్యానికి అధికంగా వస్తే ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు తేడా వస్తుంది. కనీసం ఇప్పుడు మరి ముఖ్యంగా గడిచిన 15-20 రోజులుగా tehelka.com రెవల్యూషన్స్ తర్వాత, ఇంతకుముందు ఎప్పుడు అడిగితే మేము ఉత్తరం రాసినామని చెప్పి అన్నారు. ఉత్తరాలు రాస్తే కాదు అధ్యక్ష, మీకున్న సంపూర్ణమైన పరపతిని వాడి, మీకున్న అన్ని రకాలైన మీ బలాన్ని వాడి, మీ శక్తియుక్తులను పూర్తిగా వాడి మీరు ఏదో ఒక విధంగా వీటికున్న మినిమం సపోర్ట్ ప్రైస్ రైస్ కూడా వర్తించేలా చేస్తారా? దానివల్ల రాష్ట్రంలో రైతాంగానికి అన్ని విధాలుగాను మేలు జరుగుతుంది. 1,000 కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వస్తుంది ఈ రాష్ట్రంలో రైతాంగానికి. దానివల్ల రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం, మరి గ్రామాల్లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం పూర్తిగా పోవడానికి అవకాశం ఉంటుంది. దీని గురించి ప్రత్యేకమైన ప్రయత్నం చేస్తారా?